గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. నిన్న దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాను మెదక్కి. ఒకటే ఫ్యామిలీకి పిక్ డ్రాప్ చేశాను. 2100 వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ప్లస్ వాళ్ళకి డ్రాప్ చేసిన 2 minutesకే సేమ్ ఏరియా దగ్గరలో డ్రాప్ ఉండేది. డ్రాప్ చేశాను, కానీ రిటర్న్ వచ్చేటప్పుడైతే ఖాళీగానే వచ్చాను. ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని పికప్ చేసుకున్నాను. 180 రూపీస్ దగ్గర తీసుకున్నాను. అంటే వాళ్ళు బస్ కిరాయే ఇస్తాను. ఈరోజు ఎంత టార్గెట్ అయితే అనేది రీచ్ అయ్యేది మీకు అప్డేట్ చెప్తాను. గాయస్, చేవెళ్ళకైతే వచ్చాను. ఇక్కడ నుంచి ఆర్డర్స్ పడుతున్నాయి, కానీ 5 kilometers 10 kilometers దూరంలో పడుతున్నాయి ఆర్డర్స్. యూటర్న్ చేసి చూడాలి ఏంటి అనేది. సంగారెడ్డి వెళ్ళాలి అని అనుకుంటున్నా, చూడాలి. గండిపేట అయితే వచ్చాను. అది కూడా సిఎన్జి గురించి వచ్చాను. 12 to 15 kilometers సిఎన్జి గురించి వచ్చాను. 2 points ఉంటే నాకు కొంచెం డౌట్ అనిపించింది, మళ్ళీ ఇంటికి రీచ్ అవుతామా లేదా అని. గండిపేట వ్యూ ఏదైతే గండిపేట చెరువు ఉంటుందో ఆ చెరువు చూపిస్తా చూడు. గండిపేట చూడండి. చెక్ ద వ్యూ. నాకు ఆర్డర్ పడ్డది, అందుకే నీకు ఇలా చూపిస్తున్నాను. చూడండి. ఫైనల్గా గండిపేట చెరువు మీకు చెప్పాను, చూపించాను. మనకి ప్రగతి మనకి కేపిహెచ్బి ఆర్డర్ అనేది పడ్డది. సో పికప్కి వెళ్తున్నాను అన్నట్టు. సరేనా, ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. థ్యాంక్ యూ. 2900 చేంజ్ అయితే అయింది. మళ్ళీ గ్యాస్ లోడ్ చేయించాను. సో మళ్ళీ రేపు మార్నింగ్ కొంచెం లోడ్ చేయించాల్సిందే ఉంటామన్నట్టు డిస్టెన్స్లో. సో రైట్ నా ఇప్పుడు మియాపూర్ రోడ్, ఇది గచ్చిపల్లి టు మియాపూర్ రోడ్. ఎక్కుతున్నా, అంటే ఓఆర్ఆర్, తెలుగు మాటలు కరెక్ట్ వస్తలేవు. ఓఆర్ఆర్ అయితే 20 రూపీస్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. కింద ఇంకా కొంచెం ట్రాఫిక్ ఉంది, దానికన్నా బెటర్ వెళ్ళిపోతే బాగుంటుంది అంతే. అయితే బూత్లో లేడు, వస్తుండొచ్చు. ఫ్లై ఓవర్ ది వ్యూ చూడండి. ఓఆర్ఆర్ ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మనం. నాకు లాంగ్ రైడ్స్ అంటే చాలా ఇష్టం బ్రదర్, కానీ ఎవరు పర్సనల్గా లాంగ్ రైడ్ అనేది రారు. ఎందుకంటే అంత పేమెంట్ అనేది పే చేయలేరు కదా. అందుకే ఎవరో ఒక్కరు ఉంటారు, పర్ డేకి 2-3 ఉంటారు అంతే. అదే షేరింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది, రైట్? ఎంజాయ్ చేయి. మీకు స్పీడ్గా అనిపించవచ్చు, కానీ నేను మెల్లగానే వెళ్తున్నా. 80 స్పీడ్లో ఉంది, 80 60 70లో ఉంది. సో కెమెరా మీకు చాలా రోడ్కి దగ్గరలో పెట్టా కాబట్టి మీకు స్పీడ్ అనేది అనిపిస్తుంది. అర్థమైందా? నా ఫోటోనే నా వీడియో అయితే కనిపిస్తలేదు, నో ప్రాబ్లం. గైస్, గండిపేటలో అయితే ఫ్యూల్ లోడ్ చేయించా. అంటే ఫ్యూల్ అంటే సిఎన్జి, ఓకే? మరి ఫ్యూల్ అంటే పెట్రోల్ అనుకోగలరు, సిఎన్జి. సో మొత్తం 3200 అయింది. దాంట్లో మళ్ళీ ఫ్యూల్ కొట్టించా, మళ్ళీ రైడ్ తీసుకుందామని. కానీ ఒకటే రైడ్ తీసుకున్నా, కుదరలేదు. అయితే ఇంటికి దగ్గరలో ఉన్నాం కాబట్టి 17 kilometers డిస్టెన్స్లో ఉండే. అయితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా, అయినా రైడ్స్ ఎక్కువ పడతలేదు. మార్నింగ్ లాగా రైడ్స్ అనేది ఈవినింగ్ పడదు. సో గైస్, ఇది ఓవరాల్ వ్యూ. వరంగల్, విజయవాడ, నాగ్పూర్, కరీంనగర్, మెదక్ రోడ్ టు బాలానగర్ కనిపిస్తుంది అనుకుంటా మీకు. ఎస్. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వల్గా వీడియో. చాలా మళ్ళా సైనింగ్ ఆఫ్ చేస్తున్నాం. మరి ఇక్కడ నుంచి ఎండ్ అయింది.
వీడియో. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ అనేది మళ్ళీ కలుద్దాం, ఓకేనా అనుకుంటా. యా, ఇంటికి వెళ్ళిపోవడమే రైట్. మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్గా లేచి వర్క్ చేసుకుంటే బాగుంటుంది అనుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నట్టు, ఓకేనా. ₹20 ఏం పే చేయాలి, పే చేశాను. చాలానే ఉన్నారు లైన్లో. మనం హైబ్రిడ్ ఎగ్జిట్ అయితే అయిపోయాను. మళ్ళీ ఆర్డర్ పైన ఆర్డర్స్ వస్తున్నాయి. ఎగ్జిట్ అంటే రౌండ్ చేసి ఎగ్జిట్ అవుతున్నాం అన్నట్టు మనం ఇప్పుడు. అయితే నేను ఒకటి అడిగాను టోల్గేట్ పర్సన్ని, ఏమన్నా అంటే, బ్రదర్స్ ఇచ్చిన స్లిప్ మిస్ అయితే ఏం చేస్తారు మీరు అని అడిగాను. అంటే మిస్ అయిపోతే నెక్స్ట్ ఎలా ప్రాసెస్ ఏంటి అని అంటే, పెనాల్టీ ₹100 అంట. మరి ఏదైతే డిస్టెన్స్ నుంచి మీరు వచ్చారో ఆ ఛార్జ్ అలా అన్నాడు. మరి నేను బొల్లారాం ఓఆర్ఆర్ నుంచి ఎక్కాను, ఇక్కడ దిగాను. మరి మన గండి మైసమ్మ ఓఆర్ఆర్ దగ్గర ఎగ్జిట్ నెంబర్ 5. అయితే ₹100 ప్లస్ ₹10 ఇట్లా కూడా ఉంటుందంట. సో స్లిప్ అయితే మిస్ కాకుండా చూసుకోండి ట్యాక్సీ బ్రదర్స్. ఇంటికైతే వెళ్తున్నా. మరి నాకు నిజంగా ఆకలేసి గైస్, మన కార్ గ్లాస్ పైన వర్షం చినుకులు పడుతున్నాయి, కనిపిస్తుందా? చినుకులుగా వర్షం పడుతుంది. చర్చ్ గాగిలపూర్ అంటే పాత గాగిలపూర్లో ఉన్నాను, చర్చ్ గాగిలపూర్లో ఉంటాను అన్నట్టు, ఓకేనా. సో వర్షం అయితే పడుతుంది, కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది అయితే. యా, చినుకులు చాలా పడుతున్నాయి. 0.5లో ఉంది. కూల్ డౌన్ అంట, చాలా హీట్ ఎక్కినట్టుంది. కూల్ డౌన్ అని అంటుంది. అదేదో మధ్యాహ్నం టైం పడితే బాగుండు కదా వర్షం, కొంచెం కూల్ డౌన్గా వెదర్ బాగుంటుంది. చాలా టెంపరేచర్ ఉంది బ్రదర్, తెలుసా. నేను 1 o'clock 2 o'clock టైంలో అయితే చెట్టు కింద మంచిగా పెట్టుకొని కూర్చుంటాను నేను కార్ని. ఏం చేస్తాం మరి. ఎక్కువనే అవుతుంది.